ఇక అల్లు అర్జున్ దగ్గరికి పోదాం. కోర్టుకు రావాల్సిందే, వర్చువల్ వద్దు. హీరో అల్లు అర్జున్ అభ్యంతరాన్ని తిరస్కరించిన నాంపల్లి కోర్టు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో 19 మందికి సమన్లు జారీ చేసింది. 19 మందికి సమన్లు జారీ చేసిండ్రు. మరి పోతాడా పోడా సారు ఏమో కుదరదు, కోర్టుకు రావాల్సిందే. హీరో అల్లు అర్జున్ అభ్యంతరాలను తిరస్కరించిన నాంపల్లి కోర్టు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో 19 మందికి సమన్లు. ఈ కోర్టులు కూడా ఎట్లా ఉంటాయి అంటే, కోర్టులు కూడా ఇప్పుడు రాజకీయ పలుకుబడి ఉన్నారనుకో, రాజకీయ పలుకుబడి ఉన్న నేత రావాల్సిన అవసరం లేదు, వాళ్ళ లాయర్ పోతే సరిపోతుంది. కానీ టార్గెటెడ్గా ప్రభుత్వమే చెప్పిస్తే మాత్రం కంపల్సరీ రావాలి. ఇక సామాన్యుడైతే కోర్టుకు హాజరు కాకపోతే ఇక జైలే సామాన్యుడికి. మన దగ్గర చట్టాల మీద అయితే ఎవరికి గౌరవం లేదు, చట్టాల మీద ఎవరికి అవగాహన కూడా లేదు. చట్టాలు కొందరికి చుట్టాలై ఇంట్లో కూర్చుంటున్నాయి, చట్టాలు కొందరికి చట్టాలై పేద వర్గాల బిడ్డలు 1000 రూపాయలు లేక జైళ్ళలో మగ్గుతూ ఉన్నారు. ఇంతమంది జైళ్ళల్లో మగ్గుతున్నారు 5000 కట్టలేక. వాళ్ళు ఇప్పటికే శిక్ష అనుభవించిళ్ళు 1-2 నెలలు అని ఒక ప్రకటన ఇస్తేందే ఎవడో ఒకడు పుణ్యాత్ములు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. 10% ఇంకా మంచోళ్ళు ఉన్నారు రాష్ట్రంలో. ఆ 10%లో ఒక 1% పబ్లిక్ అన్నా వాళ్ళకి డబ్బులు కట్టి తీసుకొస్తారు కదా బయటికి. ఇవి చేయరు కోర్టులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. కేసులో A11గా ఉన్న ఆయన వచ్చే సోమవారం కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉండగా తాను ప్రస్తుతం ముంబైలో సినిమా షూటింగ్లో ఉన్నానని, స్వయంగా రాలేనని, వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే ఆయన అభ్యంతరాలను కోర్టు తిరస్కరించింది. కేసు విచారణకు సోమవారం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన సినిమా ప్రమోషన్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా శ్రీతేజ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. అభియోగ పత్రాన్ని పరిశీలించిన నాంపల్లి కోర్టు తాజా విచారణలో భాగంగా హీరో అల్లు అర్జున్తో పాటు కేసుతో సంబంధం ఉన్న మొత్తం 19 మందికి సమన్లు జారీ చేసింది. ఊహాగానాలు అసత్య ప్రచారాలు చేయొద్దు అంటున్నారు సివిల్ కోర్టు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నగర సివిల్ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సంధ్యా థియేటర్ కేసుకు సంబంధించిన వెకేషన్ సివిల్ జడ్జ్ కమ్ 25వ అదనపు చీఫ్ జడ్జ్ ఈ నెల 4వ తేదీన ఎక్స్ పార్టీ ఇంజెక్షన్ ఉత్తర్వులు వెలువరించారు. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో న్యాయస్థానం వాస్తవాలను నిర్ధారించడానికి ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎవరు వివరించకూడదని స్పష్టం చేసింది. ఘటనకు సంబంధించి ఎటువంటి ఊహాగానాలు అసత్య ప్రచారాలు చేయరాదని ఆదేశించింది. వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రసారం చేయడంపై న్యాయస్థానం నిషేధం విధించింది. కేసు తుది తీర్పు వెలువడే వరకు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించరాదని పేర్కొన్నది. ఇప్పుడు కోర్టుల నిజంగా న్యాయమూర్తులందరూ జెన్యున్గా పనిచేస్తున్నారంటే నెవర్ అని చెప్పొచ్చు. నెవర్. కోర్టులలో తీర్పులు రావాలంటే 50% న్యాయమూర్తులు అమ్ముడుపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 50% న్యాయమూర్తులు ముందే పైసలు తీసుకున్న తర్వాతనే కోర్టు తీర్పులు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి భారతదేశంలో. A11గా ఉన్న అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి కేసీఆర్ అన్నందుకు ఆయనను జైల్లో పెట్టించిండ్రు. అటు పవన్ కళ్యాణ్తో విభేదాలతో ఇదంతా తతంగం నడిచింది అన్న కాన్సెప్ట్ ఉంది. ఒక అర్ధరాత్రి జైలుకైతే పంపించిండ్రు, హాఫ్ రాత్రి జైల్లో ఉన్నాడు. ఇంత టార్గెటెడ్గా పంపిస్తున్నారు. ఇదే టార్గెటెడ్ ప్రతి వ్యవస్థ పైన ఉన్నదా రేవంత్ రెడ్డి అంటే లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఎవడు జైలుకు పోవాలి, ఎవడు జైలుకు పోవద్దు అనేది రాజకీయ నాయకులు డిసైడ్ చేస్తున్నారంటే వ్యవస్థలో లోపాలు కావని అడుగుతున్నాం. ఇది వ్యవస్థలో అక్కడ తప్పు జరిగింది,
ఎవడు దానికి అర్హుడు అనేది జైలుకు పంపించాల్సిందే, దాంట్లో తప్పు పట్టుకోవడానికి లేదు. కానీ మిగతా కేసులలో ఏం జరుగుతుంది, ఓన్లీ అల్లు అర్జున్ కేసులనే ఎందుకు జైలుకు పంపించిండు అనేది కూడా ప్రజలేం పిచ్చోళ్ళు కాదురా నాయన. మళ్ళా కుటుంబానికి ఇదే అల్లు అరవింద్ అండగా ఉన్నాడు, అన్ని విధాలుగా అండగా ఉన్నాడు. సరిగా 22 తారీఖు మరి పోతాడా పోడా, ఆయనేమో ముంబైలో సినిమా షూటింగ్లో ఉన్నాడంట. సినిమా వదిలిపెట్టి టిక్కన వచ్చి టక్కన పోతాడా చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు.